హాయ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే లాస్ట్ మినీ వ్లాగ్లో చెప్పాను కదా, నాకైతే పీజీ అలాట్మెంట్ సీట్ అలాట్మెంట్స్ 3 టైమ్స్ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ టైం చేస్తే ఏమీ రాలేదు, సెకండ్ టైం చేస్తే ఖమ్మంలో వచ్చింది. మా అమ్మ వాళ్ళు అయితే వద్దు నువ్వు ఇక్కడే చెయ్యి అన్నారు. నేను ఇక్కడ చెయ్యను, ఇంకోటి ఉంది కదా ఆ రోజు చూద్దామనేసి అనుకున్నాను. ఆ రోజేమో నాకు అదేంటో ఆ రోజే తెలిసింది సీట్ అలాట్మెంట్ ఈరోజే ఉంది, ఇప్పుడే ఇదే లాస్ట్ డేట్ అని. నేను తొందరగా ఇంకా విలేజ్లో ఏముండదు కదా, నేను అక్కడికి వెళ్ళేలోపు ఆ వెళ్ళే టెన్షన్లో ఏమైంది అంటే నేను మొబైల్ మర్చిపోయాను. అప్లై చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఉంటేనే మనకైతే అప్లికేషన్ ఫిల్ అవుతుంది. నేను అలా మర్చిపోవడం వల్ల అయిపోయిందేమో ఇంకా నా పని అంతేనేమో అనేసి అనుకున్నాను. కానీ ఇంటికి వెళ్ళాక మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మా ఫ్రెండ్ అన్నది మా అన్నయ్య హన్మకొండలో ఉన్నాడు, మా అన్నయ్య అప్లై చేస్తారు లేవే అని అంటే, అన్నయ్యకైతే ఇంకా కాన్ఫరెన్స్లోనే పెట్టేసి ఆ అన్నయ్య అయితే అప్లై చేసేసాడు. ఆ అన్నయ్య అయితే నేను ఇప్పటికీ మర్చిపోను. అన్నయ్య వల్ల నేను పీజీలో జాయిన్ అయ్యాను అనేసి అనుకుంటా ఉంటాను. ఆ రోజు మా ఫ్రెండ్కి ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పాను ఏమో. నేనైతే హన్మకొండలోనే పీజీకి సీట్ అయితే వచ్చింది. దాని తర్వాత ఏం జరిగింది, నేను ఎక్కడున్నాను ఏంటి అనేది అన్నీ ఇంకా ముందు వ్లాగ్లో అయితే చెప్తాను. మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.